బ్రదర్ మీ పేరేంటి? ఫ్రాన్సిస్ గారు హైదరాబాద్ నుంచా? ఫ్రాన్సిస్ హైదరాబాద్ ఓకే, మీ ప్రశ్న ఏంటి బ్రదర్? సార్తో పంచుకోండి. సార్ మీరు మీ ప్రోగ్రామ్ చూస్తున్నా సార్, చాలా బాగుంటాయి. చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా సంతోషం. ఓకే సార్, అది రక్షణ గురించి మీరు చెప్పిన 5 పాయింట్లు, వాటిని ఎన్నో సార్లు నోటికి నేర్చుకొని చాలా ఆశీర్వదింపబడ్డాం సార్. అయితే ఒక చిన్న డౌట్ సార్, అది ఈ అపోస్తల కార్యములు 19వ అధ్యాయం స్టార్టింగ్ లో పరిశుద్ధాత్మ దేవుని గురించిన పరిచయం బాప్తిస్మాల కంటే ముందు మనం యేసయ్య కంటే వేరే ఇతర భిన్నమైన వ్యక్తి, అంటే యేసయ్య కంటే ప్రత్యేకమైన ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని, రక్షణ కంటే ముందు అంటే మనం ఎట్లా చెప్పాలి అని చెప్పకూడదు, అది రూల్. బ్రదర్ ఒక విషయం వినండి, అసలు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే త్రిత్వముగా ఏకత్వముగా ఏక వ్యక్తిగా 3 వ్యక్తిత్వాలలో ఆది అంతములు లేకుండా ఉన్నాడు అనేది మహా గొప్ప మర్మం. అది రక్షణే పొందని వాడికి అంత గొప్ప మర్మం ఎలా చెప్తాం? మీరు యేసుగాక పరిశుద్ధాత్మ వేరు అంటే ఎందరో దేవుళ్ళు ఉన్నారు అంటాడు ఆయన. 2 దేవుళ్ళే కాదు, 3వ వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పాలి. తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు, యేసుక్రీస్తు వేరు. ఇంత క్లిష్టమైన మర్మము రక్షణే లేనోడికి చెప్పడం అవసరమా? గనుక అసలు దేవుడు అంటే ఏమిటి అనేది ప్రత్యక్షపరచడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారు కదా. మరి ఆయన యేసు ప్రభు వారిని పరిచయం చేస్తే దేవుడెవరో ఆయన బయలుపరుస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచరు. ఈ త్రిత్వ మర్మము బయలుపడాలంటే యేసు ప్రభు వారే బయలుపరుస్తారు. యేసును పరిచయం చేస్తే ఆయన దేవుణ్ణి చూపిస్తాడు. మరి యేసే తెలియని వాడికి దేవుని గూర్చిన మర్మాలన్నీ చెప్తే వాడు రక్షణ పొందడం కాదు, ఆత్మీయంగా చచ్చిపోతాడు. ఇదేంటండి అంత గందరగోళం, ఒక్క దేవుడు అంటారు, మళ్ళీ 3 దేవుళ్ళు అంటారు అని వాడు ఇంకా దూరం అయిపోయే అవకాశం ఉంది. అంటే ఈ పరిశుద్ధాత్మ అదే 19వ అధ్యాయం అపోస్తల కార్యం, దాన్ని ఎట్లా సార్ మరి? అది ఎందుకంటే బాప్తిస్మము గురించి అడిగాడు ఆయన. ఇప్పుడు అక్కడ అసలు మొదలేం పెట్టాడు 19వ అధ్యాయంలో, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. వాళ్ళ జవాబు ఏంటి? పొందామనాలి, లేకపోతే పొందలేదనాలి. మరి పొందామని అనలేదు, పొందలేదని అనకుండా అసలు ఆ పేరే వినలేదు అన్నారు. అప్పుడు మరైతే మీకు బాప్తిసం ఇచ్చినోడు ఎవడు? అసలు ఈ పేరే వినకుండా ఎలా పొందారు బాప్తిసం అన్నాడు. అంటే నువ్వు పొందిన బాప్తిస్మం కరెక్ట్ అయితే బాప్తిస్మ సందర్భంలో కనీసం పరిశుద్ధాత్మ అనే పేరైనా మీరు వినుంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో కదా బాప్తిస్మం పొందాలి. గనక వాడు బాప్తిస్మం ఇచ్చిన వాడు కరెక్ట్గా ఇచ్చుంటే ఈ మాట పలకకుండా ఎలా ఇస్తాడు? కనుక మీరు పొందిన బాప్తిస్మం కరెక్ట్ కాదు అనే సంగతి ఆయన ఆత్మలో వివేచించాడనమాట. మీరు అసలు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ఎందుకు అడిగాడంటే వాళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి చూసి ఆయనకు కొంచెం డౌట్ వచ్చింది. బాగానే ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళ లోపల రక్షణ కార్యం సరిగ్గా జరిగినట్టు లేదు, స్పష్టత లేదు అని వచ్చి అక్కడ మొదలు పెట్టాడు. ఎందుకంటే వీళ్ళకి బాప్తిసం ఇచ్చిన వాడు ఆ పేరే పలకలేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మని పలకలేదు. మరి ఎలా బాప్తిసం పొందారంటే యోహాను బాప్తిస్మాన్ని బట్టి అని అప్పుడు చెప్పారు. ఓహో, మీకు అసలు ఇచ్చిన వాడే సువార్త తెలియనోడు ఇచ్చాడు కనుక మీరు మళ్ళీ యేసయ్య నామంలో బాప్తిసం పొందమని మళ్ళీ బాప్తిసం ఇచ్చారు వాళ్ళకు. సార్ అర్థమైంది సార్, చాలా బాగా అర్థమైంది సార్. ఇది మరి యేసునామం అని మా కొలీగ్స్ ఉన్నారు సార్ కొంతమంది, వాళ్ళు పాస్టర్లు ఉన్నారు. మరి యేసునామంలో బాప్తిసం వాళ్ళు సేవ చేస్తున్నారు. ఇక ఎంత చేసినా ఇక సేవ వాళ్ళు రక్షణ లేనట్టు. కాదు. ఇప్పుడు
యేసునామము బాప్తిసం మనకి యేసే నామం కంటే మధురమైంది కానీ శక్తివంతమైంది కానీ మనం కోరదగిందని ఇంకేమున్నదండి భూమి మీద. యేసయ్య నామం అంటే మనకి ఇష్టం లేదా? అసలు ఆ నామంలోనే రక్షణ పొందాము, యేసు నామంలోనే ప్రార్థన చేస్తున్నాము, యేసు నామంలో బాప్తిసం ఇవ్వడం మనకు అభ్యంతరం లేదు. అవును సార్. ప్రాబ్లం ఏంటంటే యేసునామములో బాప్తిసం అనేవాడు త్రిత్వాన్ని తృణీకరిస్తున్నాడు. అవును సార్. అవును సార్. నేను కూడా యేసునామంలో బాప్తిసం ఇస్తాను. ఎలాగిస్తానంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏకనామమైన యేసుక్రీస్తు నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా. ఇప్పుడు తండ్రి అనేది పేరు కాదు కదా. అవును సార్. అవును. నేను ఒక తండ్రిని, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ప్రతి ఒక్కడు తండ్రి. తండ్రి అనేది పేరు కాదు. అవును సార్. కుమారుడు అనేది కూడా పేరు కాదు. నేను ఒక తండ్రికి కుమారుని, మీరు తండ్రికి కుమారులు. అయితే తండ్రి అనేది పేరు కాదు, అదొక హోదా. మరి ఆ తండ్రికి ఉన్న పేరేంటి? కుమారుడు అనేది ఒక హోదా. కుమారుడికి ఉన్న పేరేంటి? పరిశుద్ధాత్మ అనేది ఆయన ఎటువంటి ఆత్మ చెబుతుంది. ఆయనకున్న పేరేమిటి? తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మ కలిసి ఒక పేరేదో ఉంది మానవుల్లో. అవును సార్. అవును సార్. ఆ నామంలో ఏమన్నాడు? అవును సార్. కాబట్టి మనం బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామంలో మనం ఇస్తాం. కానీ యేసునామం వాళ్ళు అది ఒప్పుకోరు. అవును సార్. త్రియేక దేవుడు అనే కాన్సెప్టే ఒప్పుకోరు. అవును సార్. తండ్రే కుమారుడు అయ్యాడు, కుమారుడే పరిశుద్ధాత్మ అయ్యాడు, కానీ ముగ్గురు దేవుళ్ళు ఏంటి అని, తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారుడికి వేరుగా తండ్రి లేడు అనే వాళ్ళ సిద్ధాంతానికి ఈ యేసునామం అని ముసుగేశారు. అవును సార్. వాళ్ళు పొందిన రక్షణ సరైందేనా సార్? లేదు లేదు, వాళ్ళు ఈ త్రిత్వాన్ని దూషిస్తున్నారు కదా. వాళ్ళు మారు మనసు పొందాల్సిందే. వాళ్ళు చచ్చిపోకముందు మారు మనసు పొందాలి. లేకపోతే దైవత్రిత్వాన్ని దూషించిన దోషులుగానే దేవుని ముందు నిలబడతారు వాళ్ళు. వాళ్ళు మారు మనసు పొందాల్సిందే. 19 అపోస్తలు 19వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అనే పేరు వినకుండా బాప్తిసం వాళ్ళు కూడా పొంది సేవ చేస్తున్నారు కనుక వారు పొందిన రక్షణ కరెక్ట్. ఏది మళ్ళీ ఇప్పించాడుగా బాప్తిసం వాళ్ళకి. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు యేసునామంలో ఉన్న వాళ్ళు కూడా పొందాల్సిందే. వాళ్ళు కూడా పొందాల్సిందే. వీళ్ళు ఉంట తప్పకుండా ఉంటుందండి. వాళ్ళు మారు మనసు పొందాలి. వాళ్ళకి మనం సత్యం చెప్పాలి. వాళ్ళు మారు మనసు పొందాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు అనే సంగతి వాళ్ళు గ్రహించాలి. లేకపోతే యేసయ్యనే దూషిస్తున్నారు. మరి నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడుగా. అవును సార్. అవును సార్. మరి యేసయ్యనే అబద్ధిక్కుని చేస్తున్నారు వీళ్ళు. యేసును అబద్ధిక్కుని చేసి ఎట్లా రక్షణ పడతారండి? కనుక తప్పనిసరిగా బాప్తిస్మం ఇచ్చే వాళ్లకు యేసు ప్రభు వారు త్రిత్వంలో రెండవ వ్యక్తిగా పరిచయం ఉండాలి వాళ్ళకు. అంతేగాని తండ్రి వచ్చాడు అని అంటే ఎట్లా యేసును అబద్ధిక్కునిగా చేస్తున్నారు. తండ్రి నన్ను పంపి ఉన్నాడని యేసయ్య చెప్తే, తండ్రి నన్ను పంపాడంటేనేమో కాదుగా తండ్రి వచ్చాడని వాళ్ళు చెప్తున్నారు. గనుక అసలు ముందు వాళ్ళు మారు మనసు పొంది తప్పులు ఒప్పుకొని వాళ్ళు బాప్తిసం పొందాలి. దేవుని గూర్చిన వాళ్ళ అభిప్రాయం కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు రక్షణ కొత్తగా తీసుకునే వాడికి దేవుడు అంటే తెలియదు. మరి బాప్తిసం ఇచ్చేవాడికన్నా తెలియాలిగా. వీడే రాంగ్లో ఉండి యేసును అబద్ధికులుగా చేస్తుంటారు. అందుకే మనం విలియం బ్రెనహం గారిని కానీ ఆ యేసునామ సంఘం మనం ఒప్పుకోం. ఇప్పుడు అన్యుడికి రక్షణ లేని వాడికి దేవుడు అంటే పూర్తి జ్ఞానం లేదు అని అంటే అది వేరే విషయం. కానీ సంఘాలే నడిపించే వాళ్ళకి లేకపోతే ఇలాగా. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించింది ఆశిస్తాను. చాలా సంతోషం సార్.